అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈరోజు స్టోరీతో మొదలు పెడతాను. ఒక ఆయన కట్టెలు ఏరుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక పాము వచ్చి ఆయన వేళ్ళకి కరుస్తుంది. అప్పుడు అయ్యో ఇది విషము, నా పై ఏర్ల ఎక్కితే నేను చనిపోతానని పక్కడే చిన్న కొడివేలు ఉంటది కదా, దాంతో ఆ ఏర్ని కత్తిరించుకుంటాడు. కత్తిరించుకున్నాక హ్యాపీగా ఫీల్ అవుతాడు. పోనీలే, నా హెయిర్ పోతే నా బాడీలో విషం ఎక్కలేదు కదా, జీవంతో ఉన్నాను కదా అనుకుంటాడు. అంత లోపలనే అక్కడ కింద పడి ఉంటది కదా, ఆ ఏలిని చూస్తాడు. అయ్యో ఏదైతే అది అవుతుంది కదా, అది నా ఏలే కదా, నేనే పారేసుకున్నాను అని అప్పుడు దాన్ని తీసి చేతికి అతికించుకుంటాడు. అప్పుడు అందులో బ్లడ్ విషం ఉంటుంది కదా, అది పై ఎల్లా సోకి ఆయన చనిపోతాడు. మా జీవితంలో కూడా అంతే, ఎన్నో రిలేషన్షిప్ కానీ సంబంధాలని కానీ వదిలేసుకుని ఉంటాము. మరి మా వాళ్లే కదా అని కలుపుకోనాలని అనుకుంటాం కదా, అప్పుడు దాన్ని ఎందుకు వదిలేసాము, వదిలేస్తప్పుడు అనేది ఆలోచించాలి కదా. ఆయన కూడా అంతే, నా వేలు కింద పడింది కదా అని, నాదే కదా అని తీసుకొని అంటించకన్నా ముందు దాన్ని ఎందుకు నేను కట్ చేసుకుంటే అది ఆలోచించుంటే ఆయన ప్రాణం మిగులుతుండే కదా. మేము కూడా అంతే, ఏదైనా కొన్ని వదిలేసుకున్నాం అన్నప్పుడు కలుపుకోవాలి అనుకుంటాం కదా, అప్పుడు ఎందుకు వదిలేసుకున్నాము అనేది గుర్తు చేసుకోండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ మాట నచ్చితే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. నమస్కారం.